మిడిల్ ఈస్ట్లో అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసిరేలా ఒక భారీ ఒప్పందం తెరపైకొచ్చింది. దాదాపు $60 మిలియన్ పైగా విలువైన 400 షోల్డర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసేందుకు చైనాతో ఇరాన్ డీల్ కుదుర్చుకుంది. ఈ వార్త వాషింగ్టన్ను షేక్ చేసేసింది. అందుకు కారణం ఒప్పందం కాదు, ఈ రెండు దేశాల మధ్య తాను గొప్ప మిత్రదేశంగా భావించిన పాకిస్తాన్ వారధిగా నిలవడం. అవును, ఈ డీల్లో చైనా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ వారధిగా మారడం అమెరికాను షేక్ చేస్తోంది. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం భారత్ కంటే ఎక్కువ పాకిస్తాన్ని నమ్మింది. అలా నమ్మినందుకు ఉగ్రదేశం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఈ నమ్మక ద్రోహమే. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ వార్లో అమెరికాను ఢీకొట్టాలంటే ఇరాన్కు భారీ ఎత్తున ఆయుధాలు కావాలి. వాటిని ఇవ్వడానికి చైనా సిద్ధపడింది. కానీ అమెరికా కన్నుకప్పి వాటిని ఇరాన్కు సరఫరా చేయడమే టాస్క్. ఇక్కడే పాక్ సీన్లోకి వచ్చింది. తమ దేశం మీదుగా ఇరాన్కు క్షిపణులు సరఫరా చేయడానికి అంగీకరించింది. ఈ మొత్తం తతంగానికి హాంకాంగ్కు చెందిన ఘాంగ్ కింగ్ బావోషాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అనే షెల్ కంపెనీని డీల్లో వాడుకున్నారు. ఉత్తర చైనాలోని సైనిక డిపోల నుంచి ఈ ప్రమాదకరమైన 400 క్షిపణులను కదిలించేందుకు ఈ గ్లోబల్ కార్పొరేట్ ముఠానే స్క్రిప్ట్ సిద్ధం చేసి ఆపరేషన్ను వెనుకొని నడిపించింది. ఉత్తర చైనాలో లోడ్ అయిన 400 అత్యాధునిక క్షిపణులను పాక్ ఆక్రమిత భూభాగాలు కారాకోరం హైవే గుండా రోడ్డు మార్గంలో కంటైనర్ల ద్వారా తరలిస్తారా, లేదా పాకిస్తాన్కు చెందిన రహస్య మిలిటరీ ఎయిర్ బేసులు వాడుకొని గగనతలంలో ఇరాన్కు చేరవేస్తారా అనే కోణంలో అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఏ మార్గంలో వెళ్లినా పాక్ సైన్యం ప్రమేయం లేకుండానే ఇది సాధ్యం కాదు అనేది బహిరంగ రహస్యం. మరోవైపు ఇరాన్ చేతికి చిక్కుతున్న ఈ షోల్డర్ ఫైర్డ్ క్షిపణులు సాధారణ ఆయుధాలు కావు. లో ఆల్టిట్యూడ్ అంటే తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు దేశాల అత్యాధునిక యుద్ధ విమానాలను, డ్రోన్లను, స్టెల్త్ హెలికాప్టర్లను క్షణాల్లో గుర్తించి కాల్ చేయగల సాంకేతికత వీటికుంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ను అడ్డుకునేందుకు అమెరికా నిర్మించిన ఎయిర్ బేస్లకు, అక్కడి సైనికులకు ఇవి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయనడంలో సందేహం లేదు. వాస్తవానికి ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇరాన్కు ఎలాంటి క్షిపణులు, సైనిక హార్డ్వేర్ విక్రయించమని జిన్పింగ్ స్వయంగా తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇరాన్కు ఆయుధ సాయం చేయొద్దని చైనాతో పాటు రష్యాను కూడా హెచ్చరించారు. కానీ ఇప్పుడు చైనా డబుల్ గేమ్ ఆడుతూ ఆ హామీని తుంగలో తొక్కడంపై ట్రంప్ తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా తన బాధ్యతలను విస్మరించి మాట తప్పిందని వైట్ హౌస్ వర్గాలు పరోక్షంగా హెచ్చరించాయి. ఈ మొత్తం వ్యవహారంలో చైనా కంటే పాకిస్తాన్ చేస్తున్న దోహమే ట్రంప్కు చికాకు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరోవైపు అంతర్జాతీయంగా ఇంత రచ్చ జరుగుతున్న చైనా మాత్రం ఎప్పట్లాగానే తన పాత బుకాయింపు ధోరణిని అవలంబిస్తోంది. తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని, ఈ కథనాలన్నీ కల్పితాలని, పశ్చిమ దేశాల దుష్ప్రచారమని చైనా విదేశాంగ శాఖ కొట్టిపారేస్తోంది. కానీ అమెరికన్ డిఫెన్స్ నిపుణులు శాటిలైట్ ఆధారాలు మాత్రం చైనా, పాకిస్తాన్, ఇరాన్ త్రయం వెనుక నడుపుతున్న బ్లాక్ వెపన్స్ కారిడార్ ఉనికిని, వాటి కదలికలను స్పష్టంగా వేలెత్తి చూపిస్తున్నాయి. కానీ అమెరికాతో అంటకాగుతూనే పాకిస్తాన్ ఇంతటి సాహసానికి ఎలా పూనుకుంది అన్నది అసలు ప్రశ్న. దీనికి ఒక బలమైన కారణం ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా చైనా అప్పుల ఊబిలో చిక్కుకుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల వల్ల చైనా చెప్పిన ప్రతి అక్రమ పనికి తల ఊపాల్సిన దుస్థితి పాకిస్తాన్ది. చైనాను సంతోషపెట్టడం ద్వారా మరిన్ని ఆర్థిక ప్యాకేజీలు పొందడం పాక్ వ్యూహం. అలాగే పాక్, ఇరాన్తో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఇరాన్కు చైనా ఆయుధాలు చేరవేయడంలో సహాయపడడం ద్వారా ఇరాన్ మద్దతున్న గ్రూపులు పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులు చేయకుండా తెర వెనుక శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం పాకిస్తాన్ ప్లాన్. మొత్తంగా అమెరికా ముందు ఎప్పుడూ అమాయకంగా ఆర్థిక సాయం కోసం దీనంగా నటించే పాకిస్తాన్ చైనా ఆదేశాల ప్రకారం అగ్రరాజ్యానికి గోతులు తవ్వుతోంది. ఇటు అమెరికా నుంచి నిధులు గుంజుతూ, అటు చైనా ప్రయోజనాల కోసం అమెరికా సైనికుల ప్రాణాలకే ముప్పు తెచ్చే ఆయుధాల రవాణాకు సహకరించడం పాకిస్తాన్ అసలు రంగును ప్రపంచానికి చూపిస్తుంది. ఈ 400 క్షిపణులు కనుక ఇరాన్ రక్షణ వ్యవస్థలోకి చేరితే గల్ఫ్ రీజియన్లో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల భద్రతా వ్యూహాలకు పెద్ద దెబ్బ పడినట్లే. నమ్మక ద్రోహి అయిన పాక్ను గుడ్డిగా నమ్మి దానికి ఇన్నాళ్లు రక్షణ కవచంగా నిలిచినందుకు అమెరికా ఇప్పుడు భారీ వ్యూహాత్మక మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పాకిస్తాన్ను నమ్మిన పాపానికి ప్రతిఫలమే.